దేవుని స్తుతించుటకైనా ఉపదేశం. ఈ కీర్తన ఏంటిదంట? దేవుణ్ణి స్తుతించడానికైనా ఉపదేశం. ఈ కీర్తన ఏంటంటే 3 రకాలుగా ఉంది చూడండి. దానిలోనే రెండోదేమో జనులు తిరుగుబాటు స్వభావం. ఏంటంట? ఫస్ట్ ఏమో దేవుని స్తుతించుటకైనా ఉపదేశం అంటే ఇది 106వ కీర్తన అమ్మ తీసారుగా. పైన హెడ్డింగ్ చూడండి, నేను దాని కీర్తన అర్థం చెప్తున్నా. ఈ 106వ కీర్తనలో 3 విధాలుగా ఉంది. ఫస్ట్ది అంటే దేవుణ్ణి స్తుతించడానికి ఉపదేశం. ఇది అంటే ఈ కీర్తనలో ఏముందంట? దేవుణ్ణి కూడా స్తుతించవచ్చు. రెండోదిగా అక్కడ జనులు తిరుగుబాటు స్వభావం అంట. ఎవరు? జనులు తిరుగుబాటు స్వభావం గురించి ఉంది. మూడవదిగా దేవుని కనికర స్వభావం. ఈ కీర్తనలోని 3 రకాలు ఉన్నాయి. మీకు అర్థమైందా నేను చెప్పిందమ్మా? 106వ కీర్తనలో ఫస్ట్ ఏమో దేవుని స్తుతించవచ్చు ఈ కీర్తన ఆధారం చేసుకొని. రెండోది అక్కడ హెడ్డింగ్ చూడండి, జనులు తిరుగుబాటు స్వభావం. అంటే మనుషులు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మూడవదిగా దేవుని యొక్క కనికరం. వాళ్ళు అలా తిరుగుబాటు చేస్తున్నా కానీ దేవుడు వాళ్ళ పట్ల ఏం చేస్తున్నంట? కనికరాన్ని చూపిస్తానే ఉంటానంట. మరి మనం ఈరోజు దీని నుంచి ఏమి నేర్చుకోవాలంటే, అనేక సందర్భాల్లో దేవుని మనం స్తుతిస్తానే ఉంటాం. అవునా కదమ్మా? స్తుతిస్తానే ఉంటాం. కానీ మనం కూడా తిరుగుబాటు చేసే సందర్భాల్లో కూడా ఉంటాం. అవునా కదా? దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి తిరుగుబాటు చేస్తూనే ఉంటున్నాం. ఒక నోటితో ఏమంటారంటే, ఈ నోటితోనే శుభం పలుకుతున్నాం, అశుభం పలుకుతున్నాం అని అర్థం చెప్పాలంటే. దేవుడు చేసిన మేలులు మనం స్తుతిస్తానే ఉంటున్నాం. రెండోదిగా ఆయనకి తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నాం అంట. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఎలా తిరుగుబాటు చేశారో మనం కూడా తిరుగుబాటు చేస్తున్నాం. ఈరోజు మనం ఉపవాసం ఉండి ప్రార్థన ఎందుకు? ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనం ఇలా చేయాలంటే, ప్రభువా అవును నేను కూడా స్తుతిస్తున్నాను కానీ అనేక సందర్భాల్లో తిరుగుబాటు చేస్తున్నానా? ఎప్పుడైనా ప్రార్థన చేశారమ్మా? కొత్తగా ఉంది కదా ఇది. ఎప్పుడు చెప్పుకుంటాం మోషేలాగా ప్రార్థన చేయాలా, లేదా అన్నలాగా ప్రార్థన చేయాలా, వాళ్ళలాగా చేయాలా, లేదా ఏమంటారు పాడైన పట్టణాలకు నెహెమ్యా గారు ఇలా వాళ్ళు చేసినట్టుగా ప్రార్థన చేస్తున్నాం. కానీ క్షమించని ఎప్పుడన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసామా? మనం చేసామమ్మా? నేను కూడా చేయాల. ఈరోజు దేవుడు కొత్తగా మాట్లాడిండు. చూడండి 5వ అధ్యాయము, నీ స్వాస్థ్యమైన వారితో కూడా కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఏందంట? నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని. ఏం జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నారు అక్కడ చూడండి. ఇర్మియా 15:15 చదవండి ఒకసారి. ఇక్కడ ఏమని ఉంటుంది అసలు చూడండి, ధ్యానిస్తే ఎన్ని మర్మాలంటే నాకైతే ఏడుపు వస్తుంది. నీ స్వాస్థ్యమైన వారితో కొనియాడినట్లు నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చుకోనుము. జ్ఞాపకం తెచ్చుకోను వాడికి దానికి ఆన్సర్ ఏందమ్మా? యెహోవా నా శ్రమ నీకే తెలుసు. అంటే జ్ఞాపకం చేసుకోవంటే దేవుడికి మన శ్రమలు తెలియదా? అక్కడ అదే అంటండి ఇర్మియా భక్తుడు చూడండి, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉండదు, నన్ను జ్ఞాపకం తెచ్చుకోనుము. ఎప్పుడన్నా మీరు ఇలా ప్రార్థన చేశారా? అయ్యా నీ స్వాస్థ్యమైన వారితో కూడా కొనియాడబడినట్లు నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చుకొని ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? మనం కూడా క్రొత్తగా ఇర్మియా భక్తుడు అలా, యెహోవా నా శ్రమ నీకు తెలిసే ఉంది కదా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. మనం కూడా ఈ దినం ఎలా చేయాలంటే, ఏసయ్యా నా శ్రమలు కష్టాలు బాధలు అన్నీ నీకు తెలుసు. అవునా కదా? తెలుసు కాబట్టి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నా శ్రమ ఏందో నీకు తెలుసు. మనుషులకు తెలుసు అమ్మా? మనుషులకు తెలియదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవునికి హృదయ రహస్యాలు. మన శ్రమలు బాధలు ఎవరికి తెలుస్తాయి? దేవునికే తెలుస్తాయి. కాబట్టి అందుకే ఇర్మియా అన్న, యెహోవా నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను దర్శించుము, నీవు దీర్ఘాయుష్మతిగా నన్ను కొనిపోకుము. అంటే మనం కూడా ఎలా అంటే, ఇక్కడ ఎలా అయితే ఇర్మియా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడో, యెహోవా నా శ్రమ నీకు తెలిసే ఉన్నదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నట్లే మనం కూడా ఈ దినం ఎలా చేయాలంటే, అయ్యా నా శ్రమ నీకు తెలిసే ఉన్నది కదా ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ మనం కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలంట. అక్కడే చూడండి 5వ వచనం, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. అంటే రక్షణ కొరకైన వాంఛ. కీర్తన దానికి అర్థం చూడండి, 119:41 కీర్తన చదవండి. నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షించుము. అంటే దానికి అర్థం, యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిము, నీ మాట చొప్పున నీ రక్షణ నీ మాట చొప్పున నీ రక్షణ రానిము. యెహోవా కనికరములు నా యొద్దకు రా. అంటే ఇక్కడ ఏమని అంటుందంటే కీర్తనలో, కనికరములు అంటే మనుషులు కనికర పడతారా? దేవుడు కనికర పడతాడా? మనమేనా?
దేవుడే కాబట్టి కనికరపడేది. యేసయ్యా నా మీద కనికరం ఉంచి నాకు ఏమంటుండో నా యొద్దకు రానివ్వు, నీ మాట చొప్పున నీ రక్షణ రానివ్వు. రక్షణ లేదా, మీరు రక్షించబడ్డారు. అయినా మళ్ళీ ఎందుకంటుండో, యెహోవా నీ కనికరములు నా యొద్దకు రాని అంటే నా మీద నువ్వు కనికరించాయా, నన్ను జ్ఞాపకం చేసుకొని శ్రమలన్నిటి గురించి ప్రార్థన చేయాలా. రెండవదిగా ఏంటంటే, యెహోవా నీ కనికరాలు నా మీద కనికరం పడాయా. మనుషులు పడతారా కనికరం, దేవుడు పడతాడా? దేవుడే కనికర పడేది. కార్యాలు చేయాలన్నా, అద్భుతాలు చేయాలన్నా, మన మీద జాలి పడాలన్నా, మన మీద కనికర పడాలన్నా ఎవరు కనికర పడేది? మనుషులు పడరు, ఏదో పైకే కనికర పడ్డట్లు ఉంటారు. కానీ దేవుడు ఒక్కసారి మన మీద కనికరిస్తే ఇంక మళ్ళీ కోపగిచ్చుకుంటాడా? ఆయన ఎప్పుడు కనికరపడే దేవుడు కాబట్టి ఆయన కనికరం కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా నువ్వు నన్ను కనికరించయ్యా, అదేవిధంగా నీ మాట చొప్పున నీ రక్షణ రానిమని ప్రార్థన చేయాలంట. ఆరోగ్యం చూడండి, మా పితరుల వల్ల మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఎప్పుడన్నా చేశారమ్మా? చదవండి 6. అంటే దానికి అర్థం చూడండి, స్టడీ బైబిల్ ఎలా ఉందంటే మనకు అర్థమయ్యే విధంగా, మా పూర్వీకులు లాగే మేము తప్పిదములు చేశాము, అపరాధులు మయ్యాము, దుర్మార్గం పనులు చేసామని అంటుండ. ఎప్పుడన్నా ప్రార్థన చేస్తారా మీరు? మా పితరుల వల్లే మేము పాపం చేసామయ్యా, మా పూర్వీకులాగే మేము తప్పులు చేసామయ్యా, అపరాధులమయ్యాం, దుర్మార్గులమయ్యాం. ఎప్పుడన్నా చేశారమ్మా? అయ్యా నేను కూడా నిజంగానే తెలిసి కూడా నీ గురించి తెలిసి కూడా అనేక సందర్భాల్లో అపరాధులమయ్యాం, దుర్మార్గులమయ్యాం, పాపలమయ్యాం. అయ్యా మమ్మల్ని క్షమించు. ప్రార్థన చేయాలంట మనం. స్టడీ బైబిల్ క్లియర్గా అదే, మా పూర్వీకులాగే మేము కూడా తప్పిదములు చేసామయ్యా, దోషములు చేసాము, దుర్మార్గులమయ్యామయ్యా అంటూ ప్రార్థన చేశారంట. మనం కూడా ఈ దినం అమ్మ ఉపవాసం ఉండి ఏం చేయాలంట? అయ్యా మా పితరుల వల్ల మేము కూడా దోషాలు చేసామయ్యా. ఇప్పుడు ఇవన్నీ ఉంచుకొని మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడమ్మా? ఆలకీయడు కదా. ఫస్ట్ మన దేవుని దగ్గర మన పాపాలు మన అన్నిటిని ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దేవుని వాక్యం చెబుతుంది. మనం ఎంత ప్రార్థన చేయి, ఎంత విశ్వాసంతో ఉండగాని ఫస్ట్ ఇవన్నీ ఒప్పుకోకుండా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? మనం ఏం చేయాలంటే, అయ్యా మా పితరుల వల్ల మేము చేసాం, పాపాలను చేస్తాం, దుర్మార్గ పనులు చేస్తాం, ఎన్నో నీకు వ్యతిరేకమైన జీవితం జీవించాం ప్రభా. దేవుడి సన్నిధికి మనం ప్రార్థన చేయాలంటే మనం ఫస్ట్ ఇవన్నీ ఉపవాసం ఉండే, యేసయ్యా నేను కూడా అనేక పాపములు మా పితరుల వల్లే దోషములు చేసాం, అపరాధములు చేసాం అంటూ మనం కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. అంతేనమ్మా? అదేవిధంగా ఇంకోటి చూడండి 7, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములు గ్రహింపక ఉండిరి, నీ కృపాబాహుల్యములు జ్ఞాపకములు తెచ్చుకొనక ఉండిరి, సముద్రము నద్ద ఎర్ర సముద్రము నడ్డ వారు తిరుగుబాటు చేశారంట. ఎన్ని అద్భుతాలు చేసినా కానీ చివరికి వాళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశారంట. మనం చేయలేదా? నేనే చేశా చెప్పాలంటే. అనేక సందర్భాల్లో నిజంగానే సేవా జీవితం వద్దు అనిపిస్తుంది. సేవకుడు ఎన్నోసార్లు బాధ పెట్టా, నేను తిరుగుబాటు చేశాను, ఒక్కోసారి ఉండి లేని పరిస్థితుల్లో. అవును ప్రభువా, నేను కూడా ఇజ్రాయేల్ ప్రజల వల్ల తిరుగుబాటు చేశానయ్యా. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసుకున్నారా? సేవలో ఉండే మేమే తిరుగుబాటు మనుషులమైన మనం చేయమమ్మా? చేస్తాం తిరుగుబాటు. ప్రతిరోజు మనల్ని మనం పరీక్షలు చేసుకోవాలి. అవును ప్రభువా, అనేక సందర్భాల్లో నేను కూడా తిరుగుబాటు చేసిన స్థితిలో ఉన్నానేమోనయ్యా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలమ్మా. వీటన్నిటి కొరకు ప్రభువా, ఇవన్నీ కొత్తగా ఉన్నాయి నాకు కూడా. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి అనేక సందర్భాల్లో తిరుగుబాటు చేశానయ్యా, నన్ను క్షమించాయి అంటూ మనం ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి వీటి గురించి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామం బట్టి ఇన్ని చేసినా, ఇన్ని తిరుగుబాటులు చేసినా కానీ దేవుడు అంట ఆయన మహిమ, దేవునికి మహిమ రావాలని దేవుడు చివరికి కొన్ని రక్షిస్తూనే ఉన్నాడు. మనము కూడా అనేక సందర్భాలు ఎన్ని తిరుగుబాట్లు చేసినా, దేవునికి దూరమైనా కానీ దేవుడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు వద్దు వద్దు అని ఎన్ని దేవునికి వ్యతిరేకం చేసినా కానీ దేవుడు అంట ఆయన తన నామాన్ని బట్టి, దేవుడు ఆయన నామము ప్రసిద్ధి రావడానికి వారిని రక్షిస్తూనే ఉన్నాడంట. ఆయనను తన 9 చూడండి, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయాను, మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను, నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మి
ఆయన కీర్తిగానం చూడండి. అక్కడ ఇదంతా అమ్మ దేవుడు ఎన్నో చేశాడు కదా. ఎర్ర సముద్రపు గద్దించగా అది ఆరిపోయింది. ఎండిన నేలగా దేవుడు చేసిండు. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధంలో నుండి నడిపించాడంట. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను. మనకు కూడా దేవుడు అనేక సందర్భాల్లో పగవారి చేతిలో నుండి దేవుడు మనల్ని రక్షించిండు. శత్రువుల చేతిలో నుండి కూడా విడిపించిండంట. నీళ్ళు వాళ్ళు శత్రువులను ముంచి వారిలో ఒక్కడైనా మిగలలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మి ఆయనకు, అంటే మనకు కూడా దేవుడు అనేక సందర్భాలు, అనేక మేలులు, అనేక అద్భుతాలు చేస్తే మనం ఏం చేస్తాం? దేవుడిని స్తుతిస్తూ ఉంటామా లేదా? సాక్ష్యాలు కూడా చెప్తూ సండే. కానీ వాళ్ళు చూడండి, అయినను వారు ఆయన కార్యముల వెంటనే మర్చిపోయిరి. ఆయన కార్యముల ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయినంట. వెంటనే మనం కూడా అమ్మా అనేక సందర్భాల్లో దేవుడు ఎన్ని కార్యాలు చేయలేదా? ఎన్నో కార్యాలు చేశాడు. నిజంగానే ఒకప్పుడు మా జీవితం ఏందో తెలియని పరిస్థితి, 2 నెలలు స్టోర్ బియ్యం కూడా తిన్న పరిస్థితి కాదు. దేవుడు ఆ స్థితి నుండి ఈ స్థితికి తీసుకొచ్చిండుగా. అయినా కానీ నేను కూడా అనేక సందర్భాలు దేవుడు ఎక్కడో ఉన్న మమ్మల్ని, రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న మమ్మల్ని ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుండు. సాక్ష్యాలు చెప్పినా కానీ అనేక సందర్భాలు మనం కూడా ఆయన చేసిన కార్యాలు మర్చిపోతామా లేదా? మర్చిపోయినాం. నేను మర్చిపోయినాను. ఆయన అదే దేవుడు వాక్యం ద్వారా కీర్తి గానం చేసి కనిపెట్టుకొని పోయినాయి. మనం కూడా ఎలా ప్రార్థన చేయాలంటే ఈరోజు ఉపాసం, అవును ప్రభా నువ్వు నా పట్ల ఎన్నో కార్యాలు చేస్తావు, ఎన్నో అద్భుతాలు చేసావయ్యా. నేను కూడా ఇజ్రాయేల్ ప్రజల వలె నిన్ను మర్చిపోయిన స్థితిలోనే నేను ఉన్నాను ప్రభా, నన్ను క్షమించండి. అది ఉపవాసం ఉన్నప్పుడు ఈ మన వ్యక్తిగత బలహీనతలు, వ్యక్తిగత తప్పులు, అయ్యా నన్ను కూడా క్షమించంటూ మనం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలంట. అరణ్యుల వారు బహుగా ఆశించిరి. అంటే ఇక్కడ ఏంటంటే శరీరేచ్ఛ చూపిస్తుందంట. అరణ్యుల వారు బహుగా ఆశించరు. ఏం ఆశించరు? మనం కూడా అనేక సందర్భాల్లో ఒక్కోసారి ఈ లోకాన్ని ఆశించేవారిగా ఉంటాం. లోకాశల వైపు వెళ్తూ ఉంటాం. ఒకళ్ళతో పోల్చుకుంటామేమో. అనేక సందర్భాల్లో నేను పోల్చుకునే స్థితిలో ఉన్నా. కానీ ఎడార్లు అంటే దేవుని శోధించడమే కదమ్మా. ఇతరులతో మనం పోల్చుకున్నాం అనుకో, వాళ్ళకి అది ఉంది ఇది ఉందని పోల్చుకుంటాం. ఒక్కోసారి శరీరాశలు వస్తాయి, శరీర కోరికలు వస్తాయి. కానీ అలాంటప్పుడు మనకు ఆశలు కలిగినప్పుడు మనం దేవుణ్ణి శోధించేవారిగా ఉంటామంట. ఎలా ఉంటాం? శోధించేవారిగా ఉంటాం. ప్రభా నేను కూడా అనేక సందర్భాల్లో ప్రభా నిజంగానే లోకానికి శరీరాశలకు బానిసై ప్రభా నిన్ను శోధించానేమో ప్రభా నన్ను క్షమించండి అంటూ మనం ఈరోజు ప్రార్థన చేసేవారిగా ఉండాలంట. ఏమా అదేవిధంగా యెహోవా మాట 25 చూడండి అమ్మా. యెహోవా మాట ఆలకింపగా వారు తమ గుడారములలో సనుక్కున్నారంట. దేవుడి క్రియలు ఎన్ని చేసినా కానీ ఒక్కోసారి సనుక్కుంటాం. మనం ఎన్ని అద్భుతాలు చేసా కానీ నిజంగా ఒక్కోసారి ఆ పరిస్థితి అలా అనిపిస్తుంది. సనుక్కుంటాం అంట. ఏంది ఇన్ని ప్రార్థన చేస్తున్నా, నిజంగానే నాకు కూడా ఒక్కోసారి ప్రార్థన చేస్తున్నాం. ఒక్కోసారి ఇదివరకు 4-5 గంటలు ప్రార్థన చేసేదాన్ని సంఘానికి. ఒక్కోసారి సండే ఎవరు వచ్చేవాళ్ళు కాదు కదా, బాధేసేది. లోపల ఏడ్చుకునేదాన్ని, ఏంది ఎవరు రావట్లేదు, ప్రార్థన చేయమని అంటారు, ప్రార్థన చేస్తున్నా, అన్నీ చేస్తున్నా కానీ మనుషులు రావట్లేదని ఒక్కోసారి నిజంగానే సనుక్కున్నాను. ఇదే సను కూడా అంటారు కదా. కాతే నాకు అనిపిస్తుంది ఏమో ఈ దినం నేను చేసిన ప్రార్థన రేపు నా బిడ్డ ద్వారా దేవుడు భవిష్యత్తులో సేవన. ప్రార్థన ఎప్పటికీ వృధా పోదు కదా. చేసిన ప్రార్థన ఎప్పటికైనా ఫలితం ఉంటుందా. నేను అనేక సందర్భాల్లో సనుగుకున్నాను ప్రభా నీ కార్యాలు చూసి కూడా. మీరు కూడా అంటే ఒక్కోసారి కొన్నిటికి వెంటనే ఆన్సర్ రాదని సనుక్కోవద్దు. మనం కూడా ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా. యెహోవా మాట ఆలకింపవారు తన గుడారంలో. నేను అనేక సందర్భాల్లో సనుక్కున్నానేమో. మనం ఈరోజు ఏం చేయాలంటే ప్రభా నేను అనేక సందర్భాల్లో సనుక్కున్నానేమో ప్రభా నన్ను క్షమించండి అయ్యా. ఇవన్నీ ఒప్పుకుంటే దేవుడు అప్పుడు మనం చేసే ప్రార్థన ఆలకిస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి. అదేవిధంగా వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగును. అంటే క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగిందంట. ఒక్కోసారి మన జీవితాల్లో మనం చేసే క్రియలను బట్టి మనకు ఒక్కోసారి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అక్కడమ్మ వాళ్ళు చేసిన క్రియలను బట్టి కోపం రేపించక వారిలో తెగులు రేగిందంట. ఎందుకు తెగులు వచ్చింది వాళ్ళకి? వారు చేసిన క్రియలను బట్టే కదమ్మా, అవునా కదా. ఒక్కోసారి మనం కూడా అనేక సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఆయన కోపం రేపే మనము తెగుళ్ళు తెప్పించుకుంటాం, అవునా కదా. అంటే మనం ఎలా ప్రార్థన చేయాలంటే అయ్యా నీకు అనేక సందర్భాల్లో నీకు కోపం తెచ్చి నిజంగానే ప్రభా మా కుటుంబాలకు మేమే తెగులు తెప్పించుకుంటున్నామేమో ప్రభా దయతో మమ్మల్ని క్షమించండి అంటూ మనం ప్రార్థన చేయాలా. 35 చూడండి అమ్మ. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. దీనికి అర్థం చూడండి, నిర్గమకాండం 23:2. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. దానికి అర్థం చెప్తుండే చూడు. దుష్కార్యము జరిగించుటకే సమూహం వెంబడించవద్దు, న్యాయం త్రిప్పివేయుటకు. చదవండి.
పలకవద్దు. అక్కడ ఏమంటుందంటే అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకోమాకండి. అన్యజనులతో సహవాసం చేయొద్దు. ఈ లోక స్నేహం దేవునికి వైరం అని తెలుసు. అప్పుడు చేసినప్పుడు మనం ఎలా ఉంటాం అంటే చూడండి, అక్కడ దుష్కార్యములు జరిగించుటై సమూహమును వెంబడించవద్దు. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుంటున్నాం అంటే ఇక్కడ నేర్చుకొనిరి అని ఉంది. అంటే వాళ్ళతో మనం అన్యజనులతో సహవాసం చేసినప్పుడు మనం ఎలా ఉంటాం అనే దానికి ఇక్కడ చూడండి ఏమని అంటుందంటే దుష్కార్యము జరిగించుటై సమూహము వెంబడించవద్దు. దుష్కార్యములు అంటే ఏంది? మంచి పనుల చెడు పనుల? మనం అనేకులతో కలిసినప్పుడు ఇతరులతో స్నేహం చేసినప్పుడు మనం ఎలా తయారవుతామని చెప్తుంది అక్కడ. దుష్కార్యములు జరిగించుట సమూహం వెంబడించవద్దు. ఇప్పుడు మనం ముచ్చట్లు ఆడుకుంటామమ్మా, ఇక్కడే కాదు ఎక్కడికైనా అన్యజనుల దగ్గరికి వెళ్తాం. మనం సహవాసం చేసినప్పుడు వాళ్ళని మనం వెంబడించవద్దు అని చెప్తుండు. దుష్కార్యములు జరిగించుట సమూహమునకు వెంబడించవద్దు అంటే చెడు పనులు చేయడానికి మీరు వాడిని వెంబడించవద్దు అని చెప్తున్నాడు. న్యాయమును త్రిప్పివేటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకవద్దు. న్యాయము త్రిప్పివేటకు సమూహముతో చేరి వ్యాజ్యంతో సాక్ష్యాలు పలకవద్దు. ఒక్కోసారి తప్పుడు సాక్ష్యాలు, ఎవరన్నా మనకు ఫ్లేవర్గా ఉండారనుకు ఇష్టమైన వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళ వైపు మాట్లాడతాం. మన మనస్సాక్షిని మనం పరీక్షించుకోవాలి. నేనైనా సరే ఎవరైనా, అవునా కదా? ఇప్పుడు పలానా మనిషి నాకు ఇష్టం అనుకోమ్మా, తప్పు చేసినా కానీ వాడి వైపే మాట్లాడటం, అవునా కదా? కానీ అలా చేయొద్దని అంటాడు. చూడండి, పలుకకూడదు, సాక్ష్యం పలకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని వెడల పక్షపాతంగా ఉండకూడదు. కొంతమంది డబ్బు గల్లోళ్ళు అయితే ఒకలాగా మాట్లాడతారు, బీదవాళ్ళు అయితే ఒకలాగా మాట్లాడతారు. అలా మాట్లాడొద్దని అంటాడు. ఇప్పుడు పుట్టిన కాడ నుంచి ఇప్పుడు వరకు మనం మాట్లాడలేదా? చాలాసార్లు ఎప్పుడన్నా చేస్తారు వీటి గురించి? అనేక సందర్భాలు. ప్రభా, నిజంగానే వాళ్ళకి డబ్బు ఉందని అధికారం ఉందని నేను వాళ్ళ వైపున అబద్ధ సాక్ష్యం పలుకనేమో ప్రభా. బేదవాడని పాపం వీడిని ఎట్లా పడితే అట్లా మాట్లాడానేమో ప్రభా. ఎన్నోసార్లు చేసుంటాను కదా ప్రభా. ఎప్పుడన్నా వీటి కొరకు ప్రార్థన చేసామా మనం? చేయలే. అవును ప్రభా, అనేక సందర్భాల్లో డబ్బుండారని ఒకలాగా మాట్లాడిన వాళ్ళ వైపు, బేదలని వీళ్ళ వైపు నువ్వు ఒకలాగా మాట్లాడాయా, దయతో నన్ను క్షమించండి అని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఇదే నాన్న. వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరి ఆయను. 36 వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరి ఆయను. సామెత అమ్మా నిర్గమ 23:25 చదివాం కదా. ఇప్పుడు సామెతలు 20:25 చదవండి. ఉరి అంటే ఏందో అర్థమైద్ది. వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరి ఆయను. మీరు ఏమైనా విగ్రహాలకు పూజ చేస్తారా అమ్మా? చర్చికి వచ్చే వాళ్ళం మనం పూజ చేస్తామా? చెయ్యం. కానీ వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు. వివేచింపక అంటే ఆలోచన తెలియక, ఆలోచన లేక ప్రతిష్ఠితమని చెప్పుటయు. మ్రొక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించుట ఒక్కనికి ఉరియగును. ఒక్కోసారి మనం కొన్ని మ్రొక్కుకుంటాం, ఏంది ఆలోచన లేకుండా. ఇప్పుడు ఒక్కోసారి అంటాం కదా, నేను ఒక ఆమె ఫోన్ చేసింది, కొత్తపాలెం ఒక ఫోన్ చేసింది, మా అబ్బాయికి సీట్ వస్తే మీ సంఘం ద్వారా ప్రార్థన పెట్టించుకుంటాను, అందరికి భోజనాలు ప్రార్థన చేయనింది. వివేచన ఏదో ఫోన్ మాట్లాడుతున్నాను అనింది. అది ఆమె జరిగిస్తుందా? అదేంది? ఇంకా దేవుడి కాడ మనం అనుకున్నట్లే కదా. అదే అంటాడు, వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటై మ్రొక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించడం ఒకనికి ఉరియగును. మళ్ళీ తర్వాత దేవుడు మేలు చేసిన తర్వాత ఆమె పెట్టించుకుంటానని పెట్టించుకోలేదనుకో, అదేమైందంట? ఉరి అవుతుందంట. అంటే మనం కూడా అనేక సందర్భాల్లో ఎన్నోసార్లు అనుకొని ఉంటాం కదమ్మా, అది చేయాలి ఇది చేయాలి, దేవుడు నాకు ఇది చేస్తే అని. ఎప్పుడన్నా మీరు దేవుడి దగ్గర మాట తప్పలేదా? అవి మనకేమవుతాయి అంట? ఉరి అవుతాయి అంట. చూడు, విగ్రహములకు పూజ అవి వారికి ఉరి అని. విగ్రహములు అంటే ఏంటి? అయ్యే మనం ఫ్లోలో ఒక్కోసారి అనుకుంటాం కదా, ఇది చేయాలి అది చేయాలి, దేవుడు నాకు అది చేస్తే నేను ఇట్లా చేస్తా, ప్రార్థన పెట్టించుకుంటా, అయ్యగారికి అంతిస్తా, వాళ్ళకి అంతిస్తా, వీళ్ళకి ఒక్కోసారి ఫ్లోలో అనుకుంటాం. అవి మనకి ఎలా తయారవుతాయి అంట? ఉరిలాగా తయారవుతాయి అంట. చూడండి, అదేవిధంగా తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. 39 తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. అమ్మ, క్రియల వారు ఎలా అంట? తమ క్రియల వల్ల వారు అపవిత్రులయ్యారంట. క్రియలు అంటే తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి అంట. ఎన్నిసార్లు మనం క్రియల ద్వారా దేవుణ్ణి బాధ పెట్టలేదా? క్రియల ద్వారా, తలంపుల ద్వారా అపవిత్రులు అయ్యారంట, వ్యభిచారులు అయ్యారంట. అంటే ఇక్కడ ఏం చూపిస్తుందంటే మనం వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటేనే వ్యభిచారం కాదంట. క్రియల ద్వారా, తలంపుల ద్వారా, నోటి ద్వారా, పడకల్లో తలంపులో అపవిత్రులయ్యి తమ నడవడిలో వ్యభిచరించిన వారే. నడకల్లో కూడా అంట. బయటికి వెళ్ళినప్పుడు మన నడక ఎలా ఉంటుందో, మన తలంపులు ఎలా ఉంటాయి ఎవరికి తెలుసమ్మా?
అది ఓన్లీ మనకి హృదయ రహస్యాలు దేవునికి ఎరక. నువ్వు ఎలా నడుస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, ఎలా నువ్వు పడుకునేటప్పుడు కూడా పడకల్లో కూడా ఎలాంటి ఆలోచనలతో పడుకుంటున్నావు. ఇప్పుడు వీటి గురించి ప్రార్థన చేసుకున్న ప్రభు, అనేక నా నడకల్లో నేను పాపం చేశాను, తలంపుల్లో ఆలోచనలు చేశానయ్యా. ఎప్పుడన్నా వీటి కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావా? అలాంటి వాటికి నేను వెళ్ళకూడదయ్యా. ఎప్పుడు నేను యథార్థంగా ఉండాలయ్యా, పరిశుద్ధురాలుగా ఉండాలయ్యా, ఇలా నేను జీవించకూడదయ్యా అంటూ మనం ఉపవసించి ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుడు చిన్న వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. నేను చెప్పి నీకు గుర్తున్నాయమ్మా, ఎలా దేవుని యొక్క స్వాస్థ్యమైన వారు నన్ను జ్ఞాపకమును తెచ్చుకోను. ఏం జ్ఞాపకం? మన యొక్క శ్రమలు, బాధలు ఆయనకి తెలుసు కాబట్టి జ్ఞాపకం తెచ్చుకోవాలని ప్రార్థన చేయాలా. రెండోదిగా, మా పితరుల వలె మేము పాపము చేశామేమోనయ్యా, దోషములు చేశామేమో, అతిక్రమములు చేశామేమోనయ్యా, మమ్మల్ని క్షమించంటూ ప్రార్థన చేయాలయ్యా. అనేక సందర్భాల ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు నువ్వు చేసినప్పటికీ మేము కూడా ఇజ్రాయేలు ప్రజల వలె సనుక్కున్నామా లేదా? అనేక సందర్భాల్లో సనుక్కున్నామయ్యా, మేము అలా సనుక్కోకూడదా అంటూ మనం ప్రార్థించేవారిగా ఉండాలంట. అమ్మా, ఆయన కార్యములు మర్చిపోయి ఆయన శోధించారంట ఎన్నోసార్లు. మనం అనేకులతో పోల్చుకొని, వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు అట్లున్నారు, ఇతరులతో మనం పోల్చుకొని శరీరేశలకు బానిసై దేవుని మనం శోధించేవారిగా ఉన్నామేమో. ఇక మీదట అలా ఉండకూడదని ప్రార్థన చేయాలి. అన్యజనులతో సహవాసం చేసామేమో. ఒక్కోసారి ఫ్లోలో మనం దేవుడి కాడ కొన్ని ప్రతిష్ఠించుకుంటాం, వాటిని నెరవేర్చుకోకపోతే అవి మనకు ఉరి అయిపోయిన స్థితిలో ఉంటాయి. అనేక సందర్భాల్లో ప్రభా, నేను నీకు ఒకవేళ అనుకొని ఉంటాను ప్రభా, ఏదో నా నోటి తొందరతో నేను అనుకున్నా, ఏసయ్య నీకు అది చేస్తా, ఇది చేస్తా, నాకు ఈ మేలు చేస్తే నేను అట్లా ఉంటా, ఇట్లుంటా అంట, కానీ నేను మర్చిపోయినాను ప్రభా, అయ్యే నాకు ఉరిలాగా తయారైనేమో ప్రభా, నన్ను క్షమించండి అయ్యా అంటూ మనం ప్రార్థన. అయ్యా, నా క్రియలను బట్టి నిన్ను బాధ పెంచానేమోనయ్యా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఎక్కడికన్నా వెళ్ళిన చోట కానీ ఎక్కడన్నా నేను బాధ పెడితే ప్రభా నన్ను క్షమించండి అంటూ మనం ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. దేవుడి చిన్న వాక్యాన్ని మన అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.